ఆయన డ్రాఫ్టింగ్ కమిటీగా ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి అసలు మన భారతదేశానికి ఏ విధంగా రాజ్యాంగం ఉండాలి, ఏ విధంగా ఉంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది ప్రజల యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేయబడతాయి, ఏ విధంగా హిందువుల మనోభావాలు, ఏ విధంగా ట్రైబల్స్ మనోభావాలు, ఏ విధంగా ముస్లింల మనోభావాలు, ఏ విధంగా క్రిస్టియన్స్ మనోభావాలు, ఏ విధంగా మహిళల మనోభావాలు, ఏ విధంగా చిన్నపిల్లల మనోభావాలు, ఏ విధంగా దళితుల మనోభావాలు పరిరక్షించబడాలి అని ప్రతి ఒక్క అంశాన్ని నిశితంగా పరిశీలించి ఎంతో సున్నితమైనటువంటి అంశాలని ఈరోజు రాజ్యాంగంలో పొందుపరచడానికి తన జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి ఒక మహనీయుడు. అలాంటి మహనీయుడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు. ఈరోజు భారతదేశానికి ఒక సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ఉన్నటువంటి ఒక మహనీయుడు యొక్క 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలి, ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇంత ఫైనాన్షియల్ కన్స్టెన్స్ ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం